తులారాశి వారు నూతన కార్యక్రమాలు ఏవైతే అనుకుంటారో వాటిని అనుకున్న విధంగా అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఈరోజు ఈ రాశి వారు పొందుతారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి పదవులు వరిస్తాయి. సినీ కళాకారులు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. విద్యార్థులు కూడా ఈరోజు విజయాలు సాధిస్తారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి గ్రహస్థితి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. కావున చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో వృశ్చిక రాశి వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధుగణంతో విభేదాలు కూడా వీరికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులకు చుకాకులు పెరుగుతాయి. విద్యార్థుల కృషికి తగిన ఫలితం కనిపించదు. దీనివల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కొన్ని ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. చేయబోయే కార్యక్రమాలు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ప్రయాణాలు కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు గతంలో నిలిచిపోయినటువంటి ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వారి చేతికి అందడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు కూడా అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు చేయబోయే కార్యక్రమంలో సునాయాస విజయాలు వరిస్తాయని చెప్పవచ్చు. ధనురాశి వారికి వాడకాసు రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ మాతను పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో విశేషమైన గౌరవం కూడా లభిస్తుంది. ఆస్తి విషయాల్లో చిక్కులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. ఎంతటి వారినైనా సరే మాటలతోటి ఇట్టే ఆకట్టుకుంటారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం ఊరిస్తుందే తప్ప వారి చేతికంతతో. పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగ వర్గాల వారికి మాత్రం ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందడం కొంతవరకు ఆలస్యం అవడం కానీ లేదా అందులో ఇబ్బందులు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల ఈరోజు మంచి విజయాలు సాధించారు. తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. బంధువుల సహాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వాహనాలు ఆభరణాలు ఈ రెండింటి విషయంలో కూడా ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. వీరి ప్రతిభను అందరూ కూడా గుర్తించి గౌరవిస్తారు. ముఖ్యమైన వ్యాపారంలో తులారాశి వారు విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. సినీ కళాకారులకు ప్రఖ్యాత సంస్థల నుంచి అవార్డులు కూడా అందే అవకాశం ఉంది. విద్యార్థులు నూతన అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి గ్రహస్థితి ఈరోజు చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఎంతగా కష్టపడ్డా ఈరోజు వీరికి ఫలితం అంతగా కనిపించదు. బంధువర్గం వారితో కూడా అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పవు. సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో మంచి చెడ్డ విచారిస్తారు. రాబడి కంటే కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు స్వీకరించక తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. సినీ టీవీ కళాకారుల శ్రమ వృధా అవుతుంది.
విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమవుతుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కసూచే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు బంధువర్గం వారి నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతోటి స్నేహితులతోటి ఆనందంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలపై కూడా ధనురాశి వారికి ఆసక్తి అధికమవుతుంది. విందు వినోదాల్లో కూడా ఈరోజు వీరు పాల్గొంటారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు చాలా వరకు కూడా వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి. భూ సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు ఆహ్వానాలు అందుతాయి. శేల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద ఈరోజు గ్రహస్థితి కొంతవరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కావున చేయబోయే కార్యక్రమాల్లో మంచి విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ధనురాశి వారికి వాడ కసపుచ రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఈరోజు ఇంటర్వ్యూలకు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. చిరకాల స్నేహితులను వీరు అకస్మాత్తుగా కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు మకర రాశి వారు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి వ్యాపార వర్గాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులు కూడా ఈరోజు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు, మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి మొత్తం మీద ఈరోజు గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంది. చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వారికి ఇవాళ కసపుచ రంగు నీలం రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు కొన్ని మధ్యలోనే విరమిస్తారు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు వీరికి స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆభరణాల విషయంలోనూ వాహనాల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. నేత్ర చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకు కలిగించే సంఘటనలు కొన్ని ఈరోజు ఎదురవుతాయి. సినీ కళాకారులు కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంటారు. మహిళలకు కుటుంబ కలహాలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కావున ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో కొంతవరకు ఆటంకాలు అధికంగా ఎదురవుతాయని చెప్పవచ్చు. కుంభరాశి వారికి వాళ్ళ కసపుచ రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా పెరుగుతాయి. మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు ఈ రాశి వారు వాయిదా వేస్తారు. జ్వరము, జలుబు వంటి రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఈరోజు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాలు కూడా ఈరోజు వీరికి నిరాశపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులకు తగిన లాభాలు రావడం కష్టమే అని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా మనం చేసే ప్రయాణాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగాలి, ప్రయాణాలు ఫలప్రదంగా పూర్తవ్వాలి అని చెప్పి అనుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ గ్రహ ప్రభావాలు మన మీద అధికంగా ఉంటే మన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా శని త్రయోదశి రోజు మనం ఎటువంటి పూజలు ఎటువంటి పరిహారాలు పాటిస్తే శని దోషం తొలగుతుంది అన్న అంశాలు.